సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. దుర్గికి చెందిన ప్రమీల అనే మహిళ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కటకం అంకారావు చెప్పారు. ఈ ఆరోపణల వెనుక కారంపూడి మండలానికి చెందిన విఆర్ఓ వెంకటేశ్వర్లు అలియాస్ కొండ అనే వ్యక్తి ఉన్నారన్నారు. విఆర్ఓ 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని దానిని పట్టా భూమిగా మార్చుకున్నారని, ఈ విషయంపై తాను అధికారులకు ఫిర్యాదు చేశానని అంకారావు చెప్పారు. తన ఫిర్యాదుపై గురజాల ఆర్డీఓ విచారణ జరిపి విఆర్ఓ వెంకటేశ్వర్లు అక్రమాలు నిజమేనని నిర్ధారించారని, విఆర్ఓను సస్పెండ్ కూడా చేశారని అంకారావు చెప్పారు. విఆర్ఓ సస్పెండ్ అయిన తర్వాత ప్రమీల అనే మహిళ, ఆమెకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఒక కేసులో అరెస్ట్ అయి ఉంటే వారిని బయటకు తీసుకొస్తానని, అందుకు గాను 46 లక్షలు తాను డిమాండ్ చేసినట్లు, అందుకు గాను ఇప్పటికే తనకు 14 లక్షలు ఇచ్చినట్లు ఎస్పీ ఆఫీసులో స్పందన కార్యక్రమంలో తనపై ఫిర్యాదు చేసిందని అన్నారు. ప్రమీల అనే మహిళ దగ్గర నుంచి తాను ₹1 కూడా తీసుకోలేదని, కేసులో ఇరుక్కున్న వ్యక్తులు ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నందున వైద్య విద్యార్థులు ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులని, మానవత్వంతో వారికి సహాయం చేయాలనుకున్నానని అంకారావు చెప్పారు. అయితే ప్రమీల విషయం తెలుసుకున్నాక ఆ విషయం నుంచి తాము బయటకు వచ్చామన్నారు. కేవలం వీఆర్ఓను సస్పెండ్ చేయించిన కారణంగానే ప్రమీలను అడ్డం పెట్టుకుని కొంతమంది తనపై బురద జల్లుతున్నారని అంకారావు అన్నారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణల వెనుక గురజాలకు చెందిన 2 జనసేన నేతలు కూడా ఉన్నారన్నారు. ఈ విషయాలన్నీ జనసేన కేంద్ర కార్యాలయానికి పూర్తి ఆధారాలతో వివరించానని చెప్పారు. వీఆర్ఓ ఆక్రమించుకున్న 70 ఎకరాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే వరకు తన పోరాటం కొనసాగుతుందని అంకారావు అన్నారు. తనపై ఆరోపణలు చేసిన ప్రమీల అనే మహిళను పోలీసులు విచారణకు రమ్మంటే కుంటి సాకులు చెబుతూ విచారణకు హాజరు కావడం లేదని, దీన్ని బట్టే ఆమె ఆరోపణలో ఎంతవరకు నిజముందో తెలుస్తుందని అన్నారు. దీని వెనుకున్న వారి గురించి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఇచ్చానని అంకారావు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. గత వారం రోజుల నుంచి నాపై దుర్గికి చెందిన ప్రమీల అనే ఒక లేడీ ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. లాస్ట్ సోమవారం స్పందనకి వెళ్ళి ఒక కేసు విషయంలో మా ఊరి ఫిలిప్పీన్స్లో కారు కేసు విషయంలో అరెస్ట్ అయి ఉన్నారు. వారిని బెయిల్ మీద నుంచి బయటకు తీసుకొస్తానని 46 లక్షలు నేను అడిగినట్టుగా, 2 సార్లు 7 లక్షలు 14 లక్షల రూపాయలు కొట్టినట్టుగా ఆ రోజు ఎస్పీ ఆఫీసులో మాట్లాడటం, ఆ వీడియో సర్క్యులేట్ అవ్వడం కూడా మనందరం చూసాం. దానికి సంబంధించి అదే రోజు సాయంత్రం ఆ వ్యాఖ్యలు ఖండిస్తూ జరిగిన విషయాలంతా కూడా నేను కౌంటర్ వీడియో కూడా ఇవ్వడం జరిగింది. ఈ 4 రోజుల నుంచి కూడా మా కుటుంబంలో ఫంక్షన్ ఉండటం వల్ల మా పాప మిక్సరీ ఫంక్షన్ నిర్వహించాలనే క్రమంలో భాగంగా వీటన్నింటినీ కూడా నేను బయటలో పెట్టుకోలేదు. ఏదైతే జరిగిన సంఘటన మీద శనివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి నేను వెళ్ళి నా దగ్గర ఉన్నటువంటి ఎంటీఆర్ ఎవిడెన్స్ కూడా నేను సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి పూర్తి ఆధారాలతో నేను ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను మీకు గతంలో కూడా దాచేపల్లిలో అనేక ప్రెస్ మీట్లు నిర్వహించాను. కారంపూడి మండలం పేట సండిగల్లో చెందినటువంటి ఒక వీఆర్ఓ పల్లిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ కొండ అనే వ్యక్తి గవర్నమెంట్ భూమి సుమారు 70 నుంచి 80 ఎకరాలు ప్రభుత్వ భూమిని అతను ముటేషన్ చేయించుకున్నాడు. అతని పేరు మీద, అతని కుటుంబ సభ్యుల పేరు మీదుగా, అతని చెల్లి బావ పేరు మీదుగా అతను నమోదు చేసుకుని పట్టా భూమిగా మార్చుకొని అతను స్వాధీనం చేసుకున్నాడని కూడా నేను గతంలో ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీఆర్ఓ మీద ఏదైతే మేము ఆరోపణ చేశామో దానికి సంబంధించినటువంటి ఎంటైర్ రికార్డుని కూడా మేము ఆ రోజు 6వ తారీఖు 5వ నెల 2025 కలెక్టర్ గారికి ఈ అర్జీ ద్వారా ఆ సర్వే నెంబర్తో సహా కూడా మేము కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. సంబంధిత విషయమై 7వ తారీఖు మా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లి అక్కడ కూడా మేము ఈ కాపీలు సబ్మిట్ చేయడం జరిగింది. ఓ పక్క పార్టీ ఆఫీస్ మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు డిఆర్ఓ గారితో ఈ విషయంపై ఎంక్వైరీ చేస్తూ పార్టీ ఆఫీస్ కూడా మానిటరింగ్ చేసింది. దానికి సంబంధించి 6వ తారీఖు 5వ నెల మేము ఏ రోజు అయితే ఇచ్చామో 6వ తారీఖు కలెక్టర్ గారికి అదే రోజు సాయంత్రం దీని మీద ఎంక్వైరీ చేస్తూ గురజాల ఆర్డీఓ గారిని కూడా దీన్ని ఎంక్వైరీ చేయమని కూడా ఎంక్వైరీ ఆర్డర్ వేశారు. సంబంధిత ఎంక్వైరీ విషయమై ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము ఇచ్చినటువంటి ఏదైతే అర్జీలో ప్రభుత్వ భూమి కలిసింది అని 6వ తారీఖు ఈ నెల 6వ తారీఖు ఆ వీఆర్ఓపై సస్పెన్స్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. 6వ తారీఖు వీఆర్ఓ సస్పెండ్ అవుతే 7వ తారీఖు ఏదైతే నా మీద ఆరోపణలు చేసిందో దుర్గికి చెందినటువంటి ప్రమీలతో వీఆర్ఓ సంప్రదింపులు చేసి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి 7వ తారీఖు వీఆర్ఓ ఆమెతో 2 సందర్భాల్లో 4 సందర్భాల్లో వారితో
మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన కాల్ డేటా 8వ తారీఖు కూడా వాళ్ళిద్దరూ 3 సార్లు మాట్లాడుకొని అదే మాదిరిగా 9వ తారీఖు ఉదయాన్నే నా మీద కంప్లైంట్ చేసినటువంటి స్పందన రోజు కూడా వారిద్దరు కూడా ఉదయం నుంచి టచ్ లో ఉండి ఇదంతా కూడా మానిటరింగ్ చేశారు. వారి లొకేషన్ లో కూడా 9వ తారీఖు ఒకేసారి ట్రేస్ అయ్యాయి. ఇదంతా కుట్రపూరితంగానే నా మీద వ్యక్తిగతంగా ఆరోపణ చేసి నా పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా వీఆర్ఓ కుట్ర పన్నారని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మహిళ ఆ రోజు ఎస్పీ ఆఫీస్ లో మాట్లాడిందో ఈ కారు కేసు అని చెప్పేసి ఆమె చెప్పింది అబద్ధంగా కూడా నేను చెప్తా ఉన్నాను. ఈ కేసు వచ్చేసి ఒక కిడ్నాప్ అండ్ మనీ లాండరింగ్, దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ. వారి పిల్లలు తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక 3 పిల్లలు, 4 కలిసి ఏదైతే ఒక 3 మంగళగిరికి చెందినటువంటి ఒక వ్యక్తి, గురజాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, కడపకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా వారు ఈ రకంగా కొడితే అట్లయినటువంటి కేసే కిడ్నాప్ అండ్ మనీ లాండరింగ్ కేసు. ఆమె చెప్పినటువంటి దాంట్లో కారు కేసు అనేది ఒక ఫాల్స్ కేసు. నాకు 7 లక్షలు 14 లక్షలు కొట్టానని చెప్పడం కూడా ఒక ఫాల్స్ కేసు. ఆ 7 14 లక్షలు కొట్టింది ఏంటమ్మా అని చెప్పేసి విచారణలో అడిగితే 5 లక్షల రూపాయలు ఆమె మా వైఫ్ అయినటువంటి కనకం పావని వెంకటరామ అకౌంట్ కొట్టామని కూడా ఆమె ట్రాన్స్ఫర్ కాపీ సంబంధించినటువంటి డీటెయిల్స్ చూపించారు. దాన్ని మీడియా మాధ్యమాల్లో సోషల్ మీడియాలో దాన్ని ప్రచారాలు చేశారు. ఆ 5 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే తమిళనాడుకు సంబంధించినటువంటి వారు నవంబర్ నుంచి జనవరి వరకు 3 నెలల పాటు ఈ కేసు విషయంలో మేము భద్రాచలం, పాల్వంచ, కడప, నంద్యాల, హైదరాబాదు రకరకాల ప్రాంతాలు తిరిగి ఈ తల్లిదండ్రుల్ని ఒప్పించడం కోసం మేము చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఎక్స్పెండిచర్స్ కిరాయిలు కొట్టినాము. ఈ డబ్బులు ఆ డబ్బులు ఆమెకు సంబంధం లేదని ఎవరైతే మా అకౌంట్ కి 3-2 లక్షలు కొట్టారో ఆ సూర్యనారాయణరాజు తమిళనాడు నుంచి ఆయన స్వయంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో నేను మీడియాకు కూడా సబ్మిట్ చేస్తాను. అన్ని గ్రూపుల్లో ఈ వీడియో కూడా నేను సర్క్యులేట్ చేస్తాను. ఏదైతే నాపై ఆరోపణ చేసిందో ఆ ప్రమిళ సింగిల్ రూపాయి కూడా నాకు ఇవ్వకుండా కేవలం వీఆర్ఓ సస్పెండ్ చేయించాలనే ఒకే ఒక కారణంతో వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తూ ఈ ఆరోపణలు చేశారు. ఈ కేసులో గురజాలకు చెందినటువంటి టీడీపీ ప్రెసిడెంట్ అయినటువంటి అడపా శ్రీనివాసరావు గారు నేను ఈ కేసు చేసామని లాస్ట్ టైంలో నేను చెప్పడం జరిగింది. ఆయన నేను ఇద్దరం కలిసి 3 నెలల పాటు ట్రావెల్ చేసి పిల్లలు అక్కడ మిస్టేక్ చేశారు, కానీ శిక్షలు కఠినంగా ఉంటాయి. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. వారి రేపు పొద్దున భవిష్యత్తులో ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. ఆ పిల్లలు బయటకు వస్తే వైద్య రంగంలో సమాజానికి ఉపయోగపడతారని ఒక మంచి సహృదయంతో మేమందరం కూడా ఈ కేసుని టేకప్ చేసి పిల్లలను బయటకు తీసుకురావాలనే ఒక మంచి ఆలోచనతో చేసామని చెప్తే నాకు ఎటువంటి దుర్బుద్ధి లేదు. ఈ కేసులో కేవలం ఎక్స్పెండిచర్ నిమిత్తం 3 నెలల పాటు తిరిగితే నవంబర్ 14-15లో కొట్టినటువంటి అమౌంట్ జనవరి 16వ తారీఖు ఇరు వర్గాల ఎవరైతే బాధితులు కంప్లైంట్దారులు అందరిని ఒకే ప్లేస్ లో కూర్చోబెట్టి డిస్కస్ చేస్తే వారిద్దరి మధ్యన ఏదైతే అమౌంట్ సెటిల్మెంట్ కుదరక వారందరూ తమిళనాడు వెళ్ళిపోయారు. వీరందరూ ఎవరు పనులు చేసుకున్నారు. ఈ కేసును మేము జనవరి 16లోనే వివరించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక ఫోన్ కాల్ కానీ ఒక మెసేజ్ కానీ ఆమె ఏదైతే కారు కిరాయిలకు స్టార్టింగ్ లో కొట్టిందో ఆ స్క్రీన్ షాట్లు అవన్నీ కూడా సర్క్యులేట్ చేశారు. ఆ కింద ఉన్నటువంటి మెసేజ్లు అక్టోబర్ 27వ తారీఖు అంటే సుమారు 9 నెలల క్రితం జరిగినటువంటి మెసేజెస్. ఆమెకి మాకు జనవరి 16 నుంచి ఫోన్ కాల్స్ కానీ మెసేజ్లు కానీ కనీసం ఆడియో క్లిప్లు కూడా లేవు. నిజంగా బాధితురాలు ఏదైతే ఇప్పుడు మేము ఆరోపణ చేస్తా ఉందామని బాధితురాలని ఆమె నిజంగా మాకు 7-14 లక్షలు కొట్టుంటే ఈ 5 నెలల నుంచి మాకు ఎందుకు ఫోన్ చేయలేదు? కనీసం వాట్సాప్ లో ఒక మెసేజ్ కూడా ఎందుకు లేదు? ఎప్పుడో అక్టోబర్ లో చేసిన మెసేజ్ స్క్రీన్ షాట్ చూపిస్తే ఈ 5 నెలల కాలం నుంచి మెసేజ్ చేసి ఏమైపోయింది కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇది కుట్రపూరితంగా జరిగినటువంటి ఒక వ్యవహారంగా నేను భావిస్తా ఉన్నాను. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే పోలీస్ శాఖ వారికి కూడా అందజేయడం జరిగింది. బాధితురాలు ఎవరైతే నేను బాధించబడ్డానని చెప్పేసి అనుకుంటున్న ఆ మహిళల్ని పోలీస్ శాఖ వారు వారం రోజుల నుంచి విచారణ పెంచుతుంటే కనీసం రాని పరిస్థితి. నాకు కాలు పెరిగింది, నాకు చేయి పెరిగిందని చెబుతుంది తప్ప విచారణకు ఆమె సహకరించట్లేదు. చాలా సందర్భాల్లో మనం చూసాం, ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ దారులు తొందరగా అవతల ఆపోజిట్ పర్సన్ పిలిపించి మాట్లాడమని. కానీ ఇక్కడ నేను వారం రోజుల నుంచి కూడా పోలీసు వారిని అడుగుతా ఉన్నాను, ఆ ఎవరైతే నాపై ఆరోపణ చేసిందో ఆమెను పిలిచి విచారించమని. కనీసం వారం రోజుల నుంచి విచారణ కూడా హాజరు కావట్లేదు. ఈ వీడియో ముఖ్యంగా పోలీసు వారిని కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఆమెను ఖచ్చితంగా మీరు పిలిపించి ఏదైతే నా మీద ఆరోపణ చేసిందో వాటిపై విచారణ చేసి సత్వరమే ఈ కేసు ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా ఈ రిపోర్ట్ పై నేను కోరుతా ఉన్నాను. అదే మాదిరిగా ఏదైతే నాపై ఆరోపణ చేసిందో ఆ ప్రమిళ, ఈ బ్యాక్గ్రౌండ్ నుండి నడిపించినటువంటి వీఆర్ఓ కొండ, వీరందరికీ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి గురజాలకు చెందినటువంటి ఇద్దరు నేతలు
నియోజకవర్గ వ్యాప్తంగా ఒక నలుగురు, మొత్తం మీద జనసేన పార్టీకి సంబంధించిన ఈ వ్యక్తులు కూడా ఆ విఆర్ఓతో మాట్లాడుతూ ఈ ఎవరైతే ఆరోపణలు చేశారో ప్రజలతో మాట్లాడుతూ ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ నుండి వాళ్ళు మోనిటరింగ్ చేశారు. దానికి సంబంధించినటువంటి కాల్ డేటా, దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. దీనికి సంబంధించి మేము పార్టీ ఆఫీస్ లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము పార్టీ ఆఫీస్కి వెళ్ళి నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని నేను పార్టీని కోరుతాను. ఏదైతే ఈ విఆర్ఓ, ఈ దుర్గి సంబంధించినటువంటి ప్రమీల బ్యాక్గ్రౌండ్ నుండి నడిపినటువంటి వీళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం కేసులు పెడతాము. అదే మాదిరిగా వీరందరి మీద పరువు నష్ట దావా వేసి కోర్టులో మేమంటే ఇంకా చూపిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి ఎన్నో వ్యవహారాలు మా మీద నెట్టాలని చూసినా ఎక్కడ కూడా మేము తగ్గేది లేదు. పార్టీ సిద్ధాంతాలని మేము నియోజకవర్గంలో బలంగా తీసుకెళ్తాం. ఈ విఆర్ఓ చేసినటువంటి ఏదైతే ఈ ప్రభుత్వ భూముల వ్యవహారం ఉందో వీటన్నింటిని కూడా హైకోర్టులో రెడ్ పిటిషన్ వేసి ప్రభుత్వ భూములు ప్రభుత్వమే స్వాధీనం చేసుకునేలా ఖచ్చితంగా మేము ఈ ఏర్పాటు చేస్తాం. రానున్నటువంటి 2-3 రోజుల్లోనే మీరందరి మీద కూడా తగు చర్యలు తీసుకునే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఒక ఫేక్ అలిగేషన్స్ గా కూడా నేను మీ అందరూ ఆధారంతో చూపిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఏదైతే మేము ఆరోపణలు వాళ్ళు మా మీద చేశారో వీటన్నిటి మీద ఎదుర్కొని ముందు రోజుల్లో పార్టీని బలోపేతం చేస్తాం. ఇటువంటి వాటికి మేము ఎక్కడా కూడా తగ్గేది లేదని మరొకసారి మీడియా ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటామా. జై హింద్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.